గురువే నమః. కర్మ సంబంధిత గ్రహం కార్మిక్ ప్లానెట్. ఒక వ్యక్తి పేరు ద్వారా వారి జీవితంలో అత్యంత చురుగ్గా ఉండే కార్మిక్ ప్లానెట్ కర్మ సంబంధిత గ్రహం గురించి విశిష్టమైన సాంకేతికత ఇక్కడ ఉంది. కార్మిక్ ప్లానెట్ అంటే ఏంటి? మన జీవితంలో జరిగే చాలా సంఘటనలు కర్మతో ముడిపడి ఉంటాయి. ఈ కార్మిక్ ప్లానెట్ అనేది మన గ్రహానికి సంబంధించిన విషయాలలో, కారకత్వాలలో జీవితాంత సమస్యలు లేదా పెను సవాళ్ళను సృష్టిస్తుంది. మన పేరు అనేది ఆ శక్తిని కలిగి ఉంటుంది. అది నిద్రలో కూడా మనల్ని మేలుకొల్పే సామర్థ్యం కలిగి ఉంటుంది. కార్మిక్ ప్లానెట్ని గుర్తించే పద్ధతి. ఈ పద్ధతిని అనుసరించడానికి జాతక చక్రం అవసరం లేదు, కేవలం పేరు ఉంటే సరిపోతుంది. మొదటి అక్షరం, మీ పేరులో మొదటి అక్షరం తీసుకోండి. ఆ నక్షత్రం మరియు పాదం, అక్షరానికి సంబంధించిన నక్షత్రం మరియు పాదాన్ని గుర్తించాలి. ఇది జన్మ నక్షత్ర పాదాలు ఉంటుంది. ఒక్కొక్క అక్షరం పేరు మీద మనం నామకరణం చేస్తాం. దానివల్ల ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. పాదాల లెక్కింపు. అశ్వ నక్షత్రం నుండి మీ పేరు అక్షరం ఉన్న మొదటి పాదం వరకు ఎన్ని పాదాలను లెక్కించండి. సూత్రం: గతించిన నక్షత్రాల సంఖ్య × 4 ప్లస్ ప్రస్తుత పాదం సంఖ్య 1. అది చూసుకోండి. మొత్తాన్ని 12తో భాగించడం. వచ్చిన మొత్తాన్ని సంఖ్యను 12తో భాగించగా వచ్చిన రిమైండర్ శేషం తీసుకోవాలి. ఆ గ్రహాన్ని గుర్తించి వచ్చిన శేషం ఆధారంగా మీ కార్మిక గ్రహం తెలుస్తుంది. 1 అయితే మేషము, దానికి అధిపతి కుజుడు. 2 అయితే వృషభం, కుజుడు. శుక్రుడు దానికి అధిపతి. 9 అయితే ధనుస్సు, గురువు. 10 అయితే మకరం, శని. ఇట్లా 0లు కానీ 12 అయితే కనుక మీనం. ఇట్లా ఉదాహరణకు జాతకుడు అనురాధ నక్షత్రం మొదటి పదంలో జన్మించాడు. జన్మనామం నారాయణ. ఓకే, ఆయన పేరు నారాయణ. సో అనురాధ నక్షత్రం 17వ నక్షత్రం. అంటే 16 నక్షత్రాలు పూర్తే 17వ నక్షత్రం మొదటి పాదం. అంటే 16 × 4, 16 4 64 ప్లస్ అనురాధ నక్షత్రం మొదటి పాదం మొత్తం 17. అంటే 16 నక్షత్రాలు ప్లస్ అంటే 16 4 4 ప్లస్ 1 65. మొత్తం పాదాలు 65 పాదాలు ఉన్నాయి. అంటే అశ్విని నక్షత్రం మొదటి పాదం నుండి అనురాధ నక్షత్రం మొదటి పాదం వరకు మొత్తం 65 పాదాలు అవుతాయి. ఈ 65 పాదాలని 12తో డివైడ్ చేయండి. అంటే 12 5 60, రిమైండర్ 5, అంటే శేషం 5. అంటే సింహరాశి సూర్యుడు కార్మిక గ్రహం. ఈ వ్యక్తికి సూర్యుడు కార్మిక గ్రహం అవుతుందన్నమాట. ముఖ్యమైన అంశాలు: పేరు యొక్క శక్తి. పుట్టినప్పుడే చంద్రుడు ఉన్న నక్షత్రం కంటే సమాజంలో మిమ్మల్ని పిలిచే పేరు ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే జనం ఆ పేరును పదే పిలవడం ద్వారా ఆ గ్రహ శక్తి యాక్టివేట్ అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు. కార్మిక గ్రహం వల్ల కలిగే ఇబ్బందులు చాలా కాలం పాటు ఉంటాయి మరియు కొన్నిసార్లు వాటికి పరిష్కారం లభించదు, ఎందుకంటే అవి గత జన్మ కర్మల ఫలితంగా వస్తాయి. పేరు మార్పు. ఒక వ్యక్తి తన పేరు మార్చుకుంటే పాత గ్రహం యొక్క శక్తి తగ్గి కొత్త గ్రహం యాక్టివేట్ అవుతుంది. తద్వారా జీవితంలో పరిస్థితులు మారిపోతాయి. సానుకూల ఫలితాలు. సాధారణంగా ఈ గ్రహం యొక్క ప్రతికూల ఫలాన్ని ఇస్తుంది, కానీ ఒక వ్యక్తి గతంలో మంచి కర్మలు చేసి ఉంటే లేదా ఆధ్యాత్మిక సాధనలు ఉంటే అది అరుదుగా శుభ ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.